మనుషులు గింతగానం బిజీ ఉంటారని నాకు హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే ఎరకైంది. హబ్బబ్బబ్బబ్బబ్బా, వాళ్ళు ఎంత బిజీ ఉంటారంటే ఎవ్వరు ఎట్టు పోయినా పట్టించుకోరు. ఆఖరికి వాళ్ళని ఎవరైనా కొట్టినా కూడా కొట్టింది ఎవరని వెనక తిరిగి కూడా చూసుకోరు. అంటే హైదరాబాద్లో గంత బిజీ పనులు ఉంటాయి అనుకోర్రి. గిట్లా ఒక్కోళ్ళది ఒకళ్ళు పట్టించుకోరు అని మనం అనుకుంటున్నాం కదా, కానీ వీళ్ళందరినీ పట్టించుకునేటోళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ అని ఇన్ని దినాలు ముద్దుగా పిలుచుకునేటోళ్ళు కదా, ఇక ఆ పేరు మారుతుంది. కొత్త పేరేందో తెలుసా? కెమెరాల హైదరాబాదు. జిహెచ్ఎంసీ సార్లు పోలీసు వాళ్ళు కలిసి మన హైదరాబాద్లో జల్దిన సీసీ కెమెరాలు పెడతారట. ఇప్పటికే 1,00,000 కెమెరాలు తీసుకొచ్చే పనులు పడ్డారట ఆఫీసర్లు. వాటిని కాలేజీల కాడ, బస్టాండ్ల కాడ, గుళ్ళ కాడ, చౌరస్తాల దగ్గర పెట్టే పనులు పడ్డారు. అంటే ఏడబడతాడ కెమెరాలే కనిపిస్తాయి ఇక మనకు. వీటితోని జిహెచ్ఎంసోలకు పైసలు బొక్క తప్పితే ఏం ఫాయిదా అనుకోకుర్రి. ఇప్పటికెళ్ళి ఈ జాగాలలో ఏ దొంగతనాలు జరిగినా, మర్డర్లు జరిగినా కెమెరాలలో రికార్డ్ అవుతుంది. వాటిని పోలీసులు చూసి గా పనులు చేసిన బట్టేవాజిగాలను పట్టుకుంటారు అన్నట్టు. ఇక రోడ్ల మీద ఆడపోరగాలను ఏడిపించేటోళ్ళు ఉంటే వాళ్ళని ఎత్తికి పట్టుకుంటారట. మీరు చూసారు ఇంతకుముందు కొన్ని ఏరియాలో కెమెరా పెడితే హైదరాబాద్లో కూడా క్రైమ్ చాలా తగ్గింది. పీపుల్ కూడా కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నైట్ కూడా వాళ్ళు బయటే రాగలరు. ఇంటుర్రా, ఇంత పెద్ద హైదరాబాద్లో ఎవడేం చేసినా చూసేటోళ్ళు లేరు, పట్టించుకునేటోళ్ళు లేరని అనుకొని రోడ్ల మీదనే లత్కోర్ పనులు చేయకుర్రి. కెమెరాలు చూస్తున్నాయట, మీ ఫోటోలు తీస్తాయి, పెండ్లి కూడా చేస్తాయి. కాబట్టి జరంత మంచిగా ఉండుర్రి. కానీ జిహెచ్ఎంసీ సార్లు అంతా బరాబరే కానీ మనిషిని కత్తితోనే ఎట్లా ఓడుస్తుండు, జేబులకెళ్ళి పైసలు ఎట్లా కొట్టేస్తుండు అనేది సీసీ కెమెరాలలో కనిపిస్తుంది. దీంతో జనాలకొచ్చే లాభం ఏంది? మర్డర్లు ఎట్లా చేయాలి, ఎట్లా కొడితే మనిషి చస్తాడు, జేబులు ఎట్లా కొట్టేయాలి అనేది తెలుస్తుంది. మరి నేరాలు ఎట్లెట్లా చేయొచ్చో చూపించే కెమెరాలు పెట్టే బదులు అసలు నేరాలే చేయకుండా చూడొచ్చు కదా సారు. ఇప్పటికే హైదరాబాదు క్రైమ్ రేట్లో ఏడుకో ఉరుకుతుందట. ఇది కూడా ఆలోచన చేయుర్రి జరంతా.